అమెరికాలో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఏంటి? సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారిని వెనక్కి పంపించేస్తారా? కమలా హారిస్ను సొంత పార్టీ నేత జో బైడెన్ వెన్నుపోటు పొడిచారా? డెమోక్రాట్లలో అంతర్మదనం మొదలైందా? ఉద్యోగాల కోసం అమెరికాలో ఉంటున్న భారతీయులకు ట్రంప్ గద్దెనెక్కే తొలి రోజు అంటే జనవరి 20న షాక్ తగిలే అవకాశం ఉంది. వలసలను నిరోధిస్తూ సహజ పౌరసత్వాల మంజూరును నియంత్రిస్తామని అధికారం చేపట్టిన వెంటనే ఆర్డర్ ఇస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఇదే జరిగితే పౌరసత్వం కోసం అమెరికాలోనే ఉండి ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీని సగటు వెయిటింగ్ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంది. అమెరికా పౌరులు కానీ, శాశ్వత నివాసితులు కానీ, దంపతులకు అక్కడ పుట్టిన పిల్లలు సహజ ప్రక్రియ ద్వారా వారు ఆటోమేటిక్ పౌరులు అవ్వడానికి అర్హులు కారు. అంటే తర్వాత పిల్లల తల్లిదండ్రులకు పౌరసత్వం వచ్చినా వారికి రాదు. దీనివల్ల తల్లిదండ్రులు ఒక దేశం వారు, పిల్లలు మరో దేశం వారు అవుతారు. అమెరికాలో ఉంటే ఆ పిల్లలు అక్రమ వలసదారులయ్యే అవకాశం ఉంది. అమెరికాలో చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లిన 5 లక్షల మందికి పైగా భారతీయ యువ వలసదారులు పౌరసత్వం రాకముందే మరణించే అవకాశం ఉంది. దాదాపు 2.5 లక్షల మంది పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతుంది. విద్యార్థి వీసా వంటి ప్రత్యామ్నాయ వీసా గనుక లేకపోతే వారు అక్రమ వలసదారులవుతారు. మామూలుగా అయితే అమెరికా భూభాగంపై పుట్టిన ప్రతి ఒక్కరికి సహజ సిద్ధంగా అమెరికన్ పౌరులు అవుతారు. ఆయా రాష్ట్రాలకు చెందిన మెంబర్షిప్ కూడా వస్తుంది. దీనికి భిన్నంగా వెళ్తే రాజ్యాంగ విరుద్ధమవుతోంది. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న భారతీయుల సంఖ్య 48 లక్షల మంది కాగా వీరిలో 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టి పెరిగి సహజ పౌరులుగా మారారు. ట్రంప్ చట్టాన్ని మారిస్తే మాత్రం వీరికి చిక్కులొచ్చే అవకాశం ఉంది. కొత్తగా అమెరికాలో సెటిల్ అవ్వడం కష్టమవుతుంది. 1868లో ఎవరైతే అక్కడ అమెరికాలో పుట్టారో వాళ్ళకి వెంటనే సిటిజన్షిప్ ఇవ్వాలని 14వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అమెరికాలో పాస్ అయ్యారు. దాదాపు 170 సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. అది డొనాల్డ్ ట్రంప్ తీసేయగలరా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, సుప్రీంకోర్టు ఏమంటారు అవన్నీ ఉంటాయి. కానీ ఆయన అభిప్రాయం చెప్పాడు కాబట్టి ఇది చాలా యాంగ్జైటీ. ఎవరైతే భారతదేశం నుంచి వెళ్ళి సిటిజన్స్ అవ్వారో ఈ ద్వారా అక్కడ పిల్లలు పడటం ద్వారా వాళ్ళకి మాత్రం ఒక పెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్ మాత్రం వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎగ్జామ్ట్ అవుతారా? వాళ్ళు కూడా ఈ వలలో పడిపోతారా? సో భారతీయులకి ఇది ఒక అంత హ్యాపీ సిచ్యువేషన్ మాత్రం కాదు. మరోవైపు అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని, ట్రంప్ కమలా హారిస్ మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా ట్రంప్ వైపు వచ్చాయి. స్వింగ్ స్టేట్స్ లో ఒక్కటి కూడా కమలా హారిస్ గెలుచుకోలేకపోయారు. దీంతో కమలా హారిస్ ను బైడెన్ మోసం చేశారని, చిత్తుగా ఓడిపోతానని తెలిసే రేసు నుంచి వైదొలిగారని డెమోక్రాట్లు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ చేసిన అంతర్గత సర్వేలో ట్రంప్ 400 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోనున్నట్లు ఆ నివేదికలు వెల్లడించాయి. అసలు బైడెన్ రేస్ లో ఉండటం అత్యంత ఘోరమైన నిర్ణయమని తేలింది. బైడెన్ మాత్రం డెమోక్రాట్లకు పూర్తిగా నష్టం జరిగే వరకు ఈ విషయాన్ని అంగీకరించలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. చివరికి పగ్గాలు కమలకు అప్పగించినా ఆమె ఓడిపోతారంటూ మీడియాకు లీకులిస్తూ బైడెన్ బృందం వెన్నుపోటు పొడిచింది.